నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో స్పాండిలోలిస్థెసిస్ గురించి మాట్లాడుకుందాం. అసలు సర్జరీ లేకుండా ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కేఎస్ఏసీ హాస్పిటల్ నుంచి డాక్టర్ సజీ డిసోజీ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో. థ్యాంక్ యూ సార్. అసలు ఈ స్పాండిలోలిస్థెసిస్ అనే వర్డ్ వినంగానే చాలా కాంప్లికేటెడ్ ఏమో, తగ్గుతుందో లేదో అననే భయం పుట్టుకొస్తుంది. అసలు ఏంటి ఇది, ఈ ప్రాబ్లం అంటే ఏంటి, అసలు ఇందులో రకాలు ఉంటాయా? ఇక్కడ ఏమవుతుందంటే స్పాంటైల్ అంటే వెన్నిపూస ఎముకలు. వెన్నిపూసలు ఉండేది కదా, C1, C2, C3, C4, C5, C6, C7, T1, T2 అట్లా థొరాసిక్ వర్టిబ్రా, దెన్ లంబార్ వర్టిబ్రా, సేక్రల్ వర్టిబ్రా, అలా వర్టిబ్రా ప్రతి ఎముకల పేరు స్పాండిల్ అన్నది. లిస్థెసిస్ అంటే ఈ ఎముక స్లిప్ అవ్వడం. ఇప్పుడు మనము కంబ్రస్ అవడము, డిస్క్ బయటకి జారడము, ఎముక గ్యాప్ దూరం అవడము, డిస్క్ బయటకి జారడము, డిస్క్ హెర్నియేషన్, డిస్క్ బల్జ్, డిస్క్ పొర్లాప్స్, ఇలా అన్ని రకంగా మన స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ ఇవి అన్నీ మనం విన్నాం. ఒకటి డీజనరేషన్ అయితే స్పాండిలోసిస్ ఈజ్ ఎ డీజనరేటివ్ చేంజ్. స్పాండిలైటిస్ అంటే అక్కడ వాపు, ఇన్ఫ్లమేషన్ వచ్చినట్టు. స్పాండిలోలిస్థెసిస్ అంటే ఎముక ముందుకి కానీ వెనక్కి కానీ జారిపోవడం. ఈ వరుసగా అలైన్మెంట్ ఉన్న ఎముక ముందుకు కానీ వెనక్కి కానీ జారిపోవడం, దట్ ఈస్ కాల్డ్ స్పాండిలోలిస్థెసిస్. మెల్లగా ఇలా కొంచెం స్లిప్ అయినట్టు ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సబ్లక్సేషన్. ఓకే, ఇది ఎముక ముందుకు జారింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ యాంటెరోలిస్థెసిస్. వెనక్కి జారింది అనుకో, ఇట్ ఈస్ కాల్డ్ రెట్రోలిస్థెసిస్. ఓకే, సో ఇది ఈ ఎముక ముందుకు జారింది అనుకోండి, ఈ ఎముక వెనకాతల ఇట్లా లామినాస్ ఉన్నది, బోన్ ఉంటుంది. సో కన్వెన్షనల్ సిస్టమ్, మన మోడర్న్ మెడిసిన్ చేసే ఏంటంటే కత్తి పెట్టి ఇది కోసేసి ఆ ఎముకలు తీసేసి అక్కడ ప్లేట్ స్క్రూ పెట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ది సర్జికల్ ప్రొసీజర్ వాట్ నార్మలీ ఎనీబడి డస్. ఈ సర్జరీ లేకుండానే మన హాస్పిటల్లో, కేఎస్ఏసీ హాస్పిటల్లో ఈ ఎముకలు మొత్తం నార్మల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. పైకనే ఒక్క సూది కూడా పెట్టకుండా, ఒక అనస్థీషియా కూడా ఇవ్వకుండా, పెయిన్ కిల్లర్ ఇవ్వకుండా, సింపుల్ మసాజ్ ద్వారా, ఆయిల్ థెరపీస్ ద్వారా, హెర్బల్ లీఫ్ బండిల్ థెరపీ ద్వారా, డిస్క్ రీహైడ్రేషన్ ద్వారా, అక్కడ ఉన్న మసిల్ లిగమెంట్స్ని స్ట్రెంగ్థన్ చేయడం ద్వారా, ఓకే, దెర్ ఇస్ ఎ స్పెషల్ టెక్నిక్ టు గెట్ దిస్ వర్టిబ్రా బ్యాక్ ఇన్ ద రైట్ పొజిషన్. అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ట్రీట్మెంట్కి ముందు కేఎస్ఏసీ హాస్పిటల్ ఒక్క డాక్టర్ కూడా ఆధారం లేకుండా, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడరు. మనది ఏంటంటే ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. ఆ రిపోర్ట్సే మాట్లాడతారు. పేషెంట్కి నాకు నొప్పి తగ్గింది, నాకు నా సిమ్టమ్స్ అన్నీ పోయినాయని చెప్పడం కాకుండా, ఇప్పుడు మామూలుగా డిస్క్ బల్జ్ అయితేనే పిచ్చిగా నడుము నొప్పి, కాలు లాగడం, గుంజడం, తిమ్మిరి రావడం, మండ రావడం, ఎవరిదో కాలు తీసుకొని పోవడం అనేట్టుంటుంది, కాలు పాదం పడిపోవడం, రకరకాలు. ఇక్కడ మన సైటిగా వస్తే నరం భాగం నుంచి నరం ఇట్లా గుంజుకొని లాగడం, ఇట్లాంటి అన్ని ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఎముకలే పక్కకి జారి పొడిస్తే పరిస్థితి ఏంటి? సో వాళ్ళ సిమ్టమ్స్ ఎంత ఘోరంగా ఉండొచ్చు. అది కూడా కాదు, అక్కడ స్లిప్ అవడం, దానిలో అక్కడ ఫ్రాక్చర్ కూడా అవడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ పార్స్ డిఫెక్ట్ ఆర్ పార్స్ ఇంటర్ ఆర్టికులారిస్. అక్కడ లామినా దగ్గర అక్కడ నుంచి పైన నుంచి కింద నుంచి వచ్చిన ఇది జాయింట్ అయిన ఒక చోట ఉంది, దట్ ఈస్ కాల్డ్, అక్కడ ఫ్రాక్చర్ అవడం జరుగుతుంది ఆ స్లిప్పేజ్లో. ఓకే, సో ఈ స్లిప్పేజ్లు కూడా అది ఎట్లా వస్తుంది? మామూలుగా ఏంటంటే ఊరికే కూర్చున్న వాళ్ళకి రాదు, కంటిన్యూస్ ఒకటే పొజిషన్లో ఇలా కూర్చొని స్ట్రెస్ దిక్కులు రావడం ఛాన్సెస్ ఉంది. కింద జారి పడడం, మన ఇల్లు తుడవడం, నీళ్లు స్లిప్ అయి పడతాయి కదా, కొందరు మెట్టల మీద నుంచి ఇలా పడిపోయి టక్ 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 ఇది చేసి వస్తుంది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, ఓకే, లేదా ఏదైనా దెబ్బలు స్పైన్కి పడితే, ఇట్లాంటి సందర్భంలోనే ఇది స్లిప్ అయ్యేది ఎక్కువ. ఇంకొక ఇదేంటంటే మన పల్లెటూరులో లేదా ఈ జీపులో ఇలాంటి రఫ్ ఎక్కువ షాక్ అబ్సార్బర్ స్ట్రాంగ్గా లేని బండిలెక్కి ఇట్లా ఎత్తేసి పోయినప్పుడు కూడా ఇలా స్లిప్ అవడం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కొందరు ఏంటంటే ఇలా కూర్చొని ఈ మన పనస పండు ఉంది కదా, దాన్ని కోసి లేదా మన ఈ కొబ్బరి ఇది కోస్తే టప్పని పడతాయి కదా, అలాగే కూర్చుంటారు కొందరు, ఇలా వచ్చి టక్కని కూర్చుంటుంది. సో ఇలా కూర్చొని అట్లా అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఈ ఎముక స్లిప్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది అట్లా స్లిప్ అయిన కేసు కూడా ట్రీట్మెంట్కి ముందు మీరు చూడండి ఎలా ఏ విధంగా ఉంటుందని, ట్రీట్మెంట్ తర్వాత చూడండి.
అది కూడా జస్ట్ కేవలం 14 రోజులు 2 వీక్స్లు సెట్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 5th May, ఓకే, clinical history, low back pain, evaluation for spondylolisthesis. There is grade 2 anterolisthesis of L5 over L1. Bilateral pars interarticularis defect అంటే fracture. ఓకే, దెన్ బాకీ అన్నీ ఓకే. దెన్ L4, L5, L5S1 కంప్రెషన్ ఇవి అన్నీ ఉంటుంది. కరెక్ట్. నౌ ఇదే పేషెంట్ 19th May, అది 5th May 2014, ఇది అదే 19th May. చూడండి, వాళ్ళు రాసింది చూడండి, క్లినికల్ హిస్టరీ, ఫాలో అప్ స్టడీ ఆఫ్ ప్రీవియస్లీ నోటెడ్ గ్రేడ్ 2 ఆండ్రోలిథసిస్ విత్ లైసిస్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ పోస్ట్ ట్రీట్మెంట్ కరెక్షన్. ఇది ముందు ఉన్నది, పోస్ట్ ట్రీట్మెంట్ ఉన్నది, ఎక్స్రే దాని పర్పస్గా తీయడం జరిగింది. అలైన్మెంట్ ఆఫ్ ద లంబోసాక్రల్ స్పైన్ నార్మల్. ఓకే, డిస్క్ స్పేసెస్ ఆర్ వెల్ మెయింటైన్, ఆ కంప్రెషన్ ఉన్న డిస్క్ ఇది అన్నీ క్లియర్ అయింది. నో ఎవిడెన్స్ ఆఫ్ యాంటెరోలిథసిస్, ఎముక పక్కకి జారడము కానీ అట్లా ఏం లేదు. పార్స్ ఇంటర్ ఆర్టికులారిస్ అపియర్స్ ఇంటాక్ట్, ఆ ఫ్రాక్చర్ కూడా ఏం లేదు, కరెక్ట్గా అయిపోయింది. విత్ నో రేడియాలజికల్ ఎవిడెన్స్ ఆఫ్ లైసిస్ ఆర్ డిఫెక్ట్. పాస్ డిఫెక్ట్ లేదు, లైసిస్ కూడా లేదు, స్పాండిలోలిథసిస్ లేదు, స్పాండిలోలైసిస్ లేదు, ఆ ఫ్రాక్చర్ కూడా లేదు, అది కూడా మొత్తం క్లియర్ అయింది. కింద ఇంప్రెషన్ ఇచ్చేసింది ఏంటంటే, పోస్ట్ ట్రీట్మెంట్ ఎక్స్రే షోస్ కంప్లీట్ కరెక్షన్. పోస్ట్ ట్రీట్మెంట్ షోస్ కంప్లీట్ కరెక్షన్ ఆఫ్ ప్రీవియస్లీ నోటెడ్ గ్రేడ్ 2 ఆండ్రోలిథసిస్ విత్ లైసిస్. సో కంప్లీట్లీ డ్రాస్టిక్ చేంజ్, కంప్లీట్లీ ట్రీట్మెంట్కి ముందు తర్వాత చూడండి డ్రాస్టిక్. అది ఇట్ హ్యాపెండ్ ఓన్లీ విత్ ఇన్ 14 days, 14 రోజులు. ఎవరైనా నమ్ముతారా అండి? ఇది కేఎస్ఏసి హాస్పిటల్లో రోజు జరిగినది. సో మనకి ఇది అద్భుతం కాదు. బాకీ మెడికల్ ఫ్రెటర్నిటీకి ఇది నేను నాకు తెలిసిన ఇట్లాంటి చాలా న్యూరో సర్జన్స్ ఉన్నారు, వరల్డ్ ఫేమస్ న్యూరో సర్జన్స్ ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ. వీ మీట్ అండ్ గ్రీట్ పీపుల్ లైక్ దట్. దే సే హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎలా చేయగలుగుతారో మీకు. నేను వీఆర్ డూయింగ్ ఇట్. ఇంకా మీకు అది సామాన్యుడు పేషెంట్కి అర్థం అవడానికి నేను చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ ఫోకస్ చేస్తే మీకు తెలుస్తుంది. ఈ ఎముక పక్కకి జారిన చూస్తున్నారా? ఇది సామాన్యుడు పేషెంట్కి, సామాన్యుడికి అంటే మన మెడికల్ టర్మినాలజీ అని తెలియని వాళ్ళకి ఇలా స్లిప్పేజ్ అవడం జరుగుతుంది. ఈ స్లిప్పేజ్ అయినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రాక్చర్ లాగా ఉంది. ఓకే, ఇదే పేషెంట్ది ఈ 14 days తర్వాత, సేమ్ పేషెంట్ నేను ఇప్పుడు చూపించాను కదా, సేమ్ పేషెంట్ 14 days తర్వాత ఇక్కడ చూడండి నార్మల్ వచ్చేసింది. ఇప్పుడు నేను రెండు ఇది మీకు స్క్రీన్లో చూపిస్తాను, మీకు ఆ తేడా తెలుస్తుంది. ఒకటి ఇది స్లిప్పేజ్ అయి ఉన్నది, ఇక్కడ మొత్తం కరెక్ట్ అయి ఉన్నది. సో ఈ 14 daysలో అసలు ఈ పేషెంట్స్ని ఏం చేసేస్తారు మీరు, ఇంత మిరాకిల్ రావడం? అమ్మ అదే చెప్పేది ఏంటంటే, ఆయుర్వేదం అని ఇండియన్ మెడికల్ శాస్త్రములు అన్నీ ఉన్నాయి. ఒక్కటి మీకు కావాల్సింది మంచి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దొరకడం. అది చాలా రేర్. ఎందుకంటే అంత విద్య, ఈ అవగాహన ఉండడము, ట్రీట్మెంట్ బట్టి అవగాహన ఉండడం. ఇంకొకటి ఆయుర్వేదంలో కూడా మీ అందరిది బ్లెస్సింగ్స్ వల్ల మనమే కేఎస్ఏసి హాస్పిటలే మొట్టమొదటిసార్లు ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ తీసుకురావడం జరిగింది. గత 28 years నుంచి, ఇప్పుడు ఈరోజు నిన్న మొన్న కాదు, 28 years నుంచి ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్. సో ఈ శుభవార్త మీలాంటి మీడియాలతోనే చాలామందికి తెలియాలి. చాలా అందరికి తెలియదమ్మా, చాలా మందికి తెలియదు ఇలాంటి సర్జరీ లేకుండా దీనికి పరిష్కారం ఉందని. ఈ చిన్న డిస్క్ బల్జ్కే పోతుంది సర్జరీకి. మీకు ఒక విషయం తెలుసా, 90% వెన్నుపూస సమస్యలకి సర్జరీ అవసరం లేదు. నేను రాసి ఇస్తున్నాను, మీరు ఎక్కడన్నా ఛాలెంజ్ చేసుకోండి. 90% లంబార్ ఆర్ సర్వైకల్ స్పైన్ ఇష్యూకి సర్జరీ అవసరం లేదు. ఇప్పుడు చిన్న డిస్క్ బల్జ్కే పోయి సర్జరీ చేసుకుంటారు, అంతే కదా. ఆ డిస్క్ని కోసి తీసేస్తేనే అవుతుంది, లేదా కొంచెం ఏదైనా ఉంటే మళ్ళీ ఎముకలు ఫస్ట్ ఆ సర్జరీ చేస్తాడు, మళ్ళీ తగ్గలేదంటే మళ్ళీ ఎముకలు తీసేసి ప్లేట్ స్క్రూ పెడుతున్నారు. ఇంకా స్పాండిలోలిథసిస్ ఈ కేసు అయితే ఖచ్చితంగా ఎముకలు కోసేసి ప్లేట్ స్క్రూ పెట్టాల్సిందే. ఇవి కూడా మనము సర్జరీ లేకుండా క్లియర్ చేసామంటే చిన్న డిస్క్ బల్జ్ సంగతి ఏంటండి, అంతే కదా. అంతే. సో అది దిస్ ఈస్ వాట్ ఇస్ స్పాండిలోలిథసిస్. ఓకే, సో మీరు మన స్టార్టింగ్లో చెప్పడం జరిగింది,
మరీ టూ మచ్ ఇలా ఎముకలు పోయి పెద్ద నరమలు పొడిస్తే ఆ పాపం పేషెంట్ది బాధ ఎలా ఉండొచ్చు? నరకం బిఫోరే అంటే వాళ్ళు అన్లిమిటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి, సో దాంతో సఫర్ అయ్యి వస్తారు. అండ్ ట్రీట్మెంట్ లో కూడా దే ఆబ్వియస్లీ సఫర్ మెనీ థింగ్స్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను సర్జరీకి వ్యతిరేకంగా కాదండి. I respect each and every allopathic fraternity, and my degree also says Bachelor of Ayurvedic Medicine and Surgery, plus I have done Masters of Surgery, MS in Ayurveda. So surgery is not a taboo for me. సర్జరీ చేయకూడదని కాదు, కానీ అది ఎమర్జెన్సీలో. ఇప్పుడు నేను చెప్పినా కదమ్మా, 90% సర్జరీ లేకుండా న్యాయం అవడం కుదిరితే ఎందుకు పోయి కత్తి పెట్టుకోవాలి? సర్జరీకి వెళ్తున్నారు, చేయించుకుంటున్నారు. పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ ఎక్కువగా వింటున్నాం పేషెంట్స్ నుంచి. ఇది మీరు చెప్తే బాగుంటుంది. నేను చెప్తే ఏంటంటే నేను ఇంకొక సిస్టమ్ని మోసం చెప్పినట్టు అవుతుంది. అదే పోస్ట్ సర్జరీ సర్జరీ వెళ్ళేదే పర్మనెంట్ సొల్యూషన్ కోసం, పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ ఎందుకు ఎక్కువగా వస్తున్నాయంట? అమ్మా, ఇది మీరు మా హాస్పిటల్ వచ్చి కూర్చుంటే ఒక 30 పేషెంట్ వస్తే దానిలో 5 నుంచి 10 పేషెంట్, ఆల్మోస్ట్ 1/3 పేషెంట్ ఆర్ పోస్ట్ సర్జరీ కేసెస్. సర్జరీ ఆగిపోయిన వాళ్ళు వస్తున్నాడు. కానీ ఒక్క సర్జన్ని కూడా చెప్పడం లేదు, ఒక్క సిస్టమ్ని కూడా ఇది చెప్పడం లేదు. ఎందుకంటే మనము 2 విధంగా పైకి రావచ్చమ్మా. ఒకటి, ఎదుటి వాళ్ళు మోసం అని చెప్పి, ఇదేంది బాగాలేదు, అది గురించి దాని గురించి ఈ బూతులు గీతులు అన్నీ చెప్పి. సెకండ్ ఏంటంటే సొంతం ధర్మం కర్మం చేసుకొని పైకి రావాలి. ఓకే, తెలివిదాటు ఉన్న వాళ్ళు మమ్మల్ని గుర్తించుకుంటుంది. నేను ఆ పాదాలు ఆ దారులు నేను కొనసాగుతున్నాను. నేను ఒక్కరిని కూడా మోసం చెప్పడం లేదు. అన్ని సిస్టమ్ మంచిదే, కానీ నా సిస్టమ్ ఏంటి? ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు, సర్జరీ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేదు. మీకు అది కావాలంటే నా దగ్గర వస్తే చాలు, లేదంటే రాదు. మీకు సర్జరీయే కావాలంటే అక్కడ వెళ్ళండి. అంటే ఐఎమ్ నెవర్ ఎవర్ అగేన్స్ట్ మీరు ఇంటికి వచ్చేసి ప్లీజ్ నా దగ్గర రావాలి అని చెప్పడం లేదు. ఎందుకంటే అది పేషెంట్ది ఇష్టం కదమ్మా. ఇంకొకటి, నేను ఆ పేషెంట్కి చెప్పాల్సిన ఒక సంగతి ఏంటంటే 90% ఎట్లా జరిగేది ఏంటంటే, పేషెంట్ హాస్పిటల్లో వచ్చి వీళ్ళకి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీస్తే డాక్టర్ వీళ్ళని భయపెడుతున్నాడు. మీరు ఇంటికి కూడా పోయి రావడానికి ఉన్న ఛాన్సే లేదు, వెంటనే మనం సర్జరీ టేబుల్ ఎక్కమని అంటున్నాడు. సార్, ఇంటిలో పోయి పిల్లలతో ఒకసారి మాట్లాడి లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడి వస్తారు, అది మీ ఇష్టం, ద రిస్క్ ఈస్ ఆన్ యూ అని కొట్టేస్తే పాపం అక్కడే ఇది అయిపోతారు కదా. మనం ఇక్కడ అలా ఎవరిని భయపడడానికి లేదమ్మా, ఉన్నది ఉన్న విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ భయపడిచి మనకు ఒక పేషెంట్ వద్దు, ఎవరిని బాధపడిచి ఒక పేషెంట్ మనకు వద్దు. నిజాయితీగా ట్రీట్మెంట్కి ముందు తర్వాత రిపోర్ట్ చూపించడానికి మీరు ఎక్కడన్నా రిపోర్ట్ తీసుకోండి, మీకు కళ్ళు ముందు ప్రూఫ్ తెలుస్తుంది, జబ్బు ముందు ఉందని తర్వాత తగ్గిపోయింది. అక్కడ మన స్పాండిలోలిథెసిస్ కూడా, దీనిలో చాలా వరకు నరాలు పడిపోయిన కేసెస్ ఉన్నాయి. సెన్సరీ న్యూరోపతి, మోటార్ న్యూరోపతి, మిక్సడ్ పాలిన్యూరోపతి, రేడికులోపతి, డీమైలినేటింగ్ న్యూరోపతి, ఓకే, పాలిన్యూరోపతి, అట్లా రకరకాల పెరిఫరల్ న్యూరోపతి, ఇవి అన్నీ మనం తిరిగి తీసుకురావడం జరుగుతుంది. న్యూరోపతి ఎవరైనా రివర్స్ చేసి లోకం విన్నారా అండి ఇప్పటిదాకా? కేసీసీ హాస్పిటల్ అది ప్రతిరోజు జరుగుతుంది. వాళ్ళది చచ్చి పడిపోతున్న నరాలు కూడా సింద వస్తున్నాడు. అలాగే మన ఈ యాక్సిడెంట్ జరిగి ప్లేట్ స్క్రూ అన్ని పెట్టి సర్జరీ చేసి కూడా మంచం మీద ఇలా పాపం పడుకున్న చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా మనం లేపి నడుపుతున్నాం. ఇఫ్ యూ కమ్ టు అవర్ హాస్పిటల్, యూ కెన్ సీ ద వీడియోస్, యూ కెన్ సీ ది టెస్టిమోనియల్స్, యూ కెన్ సీ ది రిపోర్ట్స్, ట్రీట్మెంట్కి తర్వాత ముందు ఉన్నది. ఓకే, సో అలాగే వీడియోస్ కూడా ఉండదు మా దగ్గర. ప్రతి పేషెంట్ది వీ టేక్ వీడియో, ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత. అంటే అక్కడ ఎట్టు విధంగా కల్తీలు లేవమ్మా. ప్రతిరోజు వీ మానిటర్ పేషెంట్, ప్రతిరోజు 5% ఇంప్రూవ్మెంట్ ఉందా, లేదా ఈరోజు పేషెంట్ పెయిన్ పెరిగిందా, కొంచెం తగ్గిందా, ఎక్కిందా, అన్నీ రికార్డుగా ఉంటుంది. సో పేషెంట్కి డాక్టర్ మధ్యలో ఏమి ఇది ఉండకూడదమ్మా, అన్నీ ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో అది మన తత్వం, మన పాలసీ, అవర్ కేసీసీ హాస్పిటల్స్ పాలసీ ఇస్ లైక్ దట్, బీ ట్రాన్స్పరెంట్. అండ్ కమింగ్ టు దిస్ ప్రాబ్లమ్, అది కంప్లీట్లీ ఇంటర్నల్ థింగ్, బాడీలో ఏం జరుగుతుంది అనేది పేషెంట్స్ కి ఐడియా ఉండదు. అవును, డాక్టర్ ఏది చెప్తే అదే బిలీవ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి విషయాల్లో మనం డాక్టర్ని ఎప్పుడు కలవాలి, అండ్ ఏ సిమ్టమ్స్ కనిపిస్తే మనం ఇమీడియట్ గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి? కమింగ్ టు దిస్, చూడమ్మా, జస్ట్ నడుము పట్టేయడము, నిద్రలు పట్టేయడము, లేదా కొంచెం వంగి ఏదైనా లేచినప్పుడు కొంచెం పట్టేసి ఉందంటే అంటే ఇమీడియట్గా డాక్టర్ ఏదైనా పోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇది అస్తమానం మనకి ఏదో ఇబ్బందులు ఇస్తున్నాం. మనం రోజు చేసిన పని నుంచి కొంచెం వెనక్కి చేస్తున్నాం. ఇది ఒక్క రోజు ఆగట్లేదు, 2-3 రోజు లేదా వారాలు కొనసాగుతూనే ఉంటుంది. నొప్పులు, ఇబ్బందులు, మనకు చాలా పెయిన్గా ఉంటుంది. కాలు అక్కడ కూడా కాదు, రేడియేటింగ్ పెయిన్, పెరం సైడ్ నుంచి లేదా కాలు మొత్తం లాగడము, ఏదో నరం పట్టుకొని గుంజినట్టు, తిమ్మిరి రావడం,
మెల్లగా మంట రావడం, ఇలాంటి కండిషన్ వస్తే అమ్మో అది మన చివరికి వరకు పోయిందని అర్థం చేసుకోవాలి, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో నా ఇదే ఏంటంటే అమ్మా, నేను ఎప్పుడు టీవీ షోలు కానీ ప్రతి పేషెంట్కి చెప్పేది ఏంటంటే ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. కేసీసీది పెద్ద ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ ది బెస్ట్ టీమ్. ఇప్పుడు నేను ఒక్కరే కాదు, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, వండర్ఫుల్ టీమ్ ఆఫ్ పారామెడికల్స్, వండర్ఫుల్ టీమ్ ఆఫ్ అడ్మిన్స్, వండర్ఫుల్ టీమ్ ఆఫ్ థెరపిస్ట్. ఓకే, దే ఆర్ మేకింగ్ దిస్ మిరకిల్ యాజ్ ఎ డైలీ రొటీన్. ఒక్క అద్భుతం, మహా అద్భుతం, ఎప్పుడో జరిగినది అద్భుతం అంటే కేసీస్లో అది రోజు జరిగితే అది ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ న్యాచురల్ అని అంటున్నాం కదా. దానికి మొత్తం క్రెడిట్ టు మై టీమ్. అండ్ దానికన్నా నమస్కారం తల వంచి ఇది చేసేది మమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ ప్రతి ఒక్కరు. ఎందుకంటే కేరళ నుంచి వచ్చి ఒక చిన్న సెంటర్ లాగా ఆయుర్వేదిక్ క్లినిక్ మొదలుపెట్టిన నన్ను 28 ఇయర్స్లో ఆయుర్వేదంకి ఇంకొక నామం, ఆయుర్వేదకి మనం ఏంటి మరో పేరు అలాగే తీసుకువచ్చే మీకు ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఎప్పుడు మాతో పాటు ఉండాలి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు పెట్టిన నమ్మకమే కేసీసీ హాస్పిటల్ ఇప్పుడు ఇండియాలో నంబర్ 1 ఆయుర్వేదిక్ హాస్పిటల్ లాగా. ఆయుర్వేదిక్ హాస్పిటల్, నేను క్లినిక్ మసాజ్ సెంటర్ అని చెప్పట్లే, మనది హాస్పిటల్, మసాజ్ సెంటర్ కాదు. సో అలాంటి ఒక హాస్పిటల్ ఇండియాలో నంబర్ 1 ఆయుర్వేదిక్ హాస్పిటల్గా విత్ ఎవిడెన్స్ ప్రోటోకాల్. అది కూడా ఇది మాత్రం కాదు, సైనసైటిస్ కానివ్వండి, పైల్స్, ఫిస్టులా అలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, మన ఓస్టియో ఆర్థరైటిస్ మోకాలది నొప్పులు కానివ్వండి, దెన్ డయాబెటీస్ కానివ్వండి, ఇప్పుడు థైరాయిడ్ కానివ్వండి, థైరాయిడ్ కూడా మనం రివర్స్ చేయడం జరుగుతుంది మొత్తానికి. సో అలాగే ఈ పిల్లలు ఇన్ఫర్టిలిటీ కేసు కానివ్వండి, ఈ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ఇనిషియల్ స్టేజెస్ ప్రీ అండ్ పోస్ట్ నేటల్ కేర్ తల్లిలకి ఇచ్చేది, దానికి ఆయుర్వేదం చాలా గొప్పది. అట్లా మనం చెప్పాలంటే ఒక ప్లిథోర్ ఆఫ్ గైనక్ ప్రాబ్లమ్ అమ్మా, పీసీఓడి, పీసీఓఎస్. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళని చూడండి, వాళ్ళకి నెలది ప్రాబ్లము లేదా పెద్ద పిచ్చిగా క్రాంప్స్ రావడము, ఓవులేషన్ సరిగా వెళ్ళిపోవడము, పెళ్ళిగా అయితే వెంటనే పిల్లలు కనకుండా సమస్యలు రావడం, ఇవి అన్నిటికీ సర్జరీ ఏమీ లేకుండా పెద్ద ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లేకుండా మా హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఇది ఈ మంచి వార్త ఎవరు పబ్లిష్ చేయరమ్మా, ఎవరు ఇది చేయలేదు. ఎందుకంటే ఇది తక్కువ ఖర్చులు, త్వరగా అయిపోయిన సంగతి. మనకి పెద్ద పారాఫర్నీలియాస్ లేదు, సర్జరీ అని, అనస్థీషియా అని, డ్రామా, పేషెంట్ని లోపల పంపించడము, బయట ఉన్న వాళ్ళందరూ ఏదో టెన్షన్ పట్టుకొని గుంటలు ఇలా తలరాడి అట్లా తిరగడం, ఇట్లాంటి డ్రామాలు ఏం లేవు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే పేషెంట్ వస్తుంది, తిరుగుతుంది, పాటు పాడుతుంది, ఆడుతుంది, తిరుగుతుంది, జబ్బు కూడా నయం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అండ్ సార్, స్పాండియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? పారాలిసిస్, టోటల్ పారాలిసిస్. ఇప్పుడు నడుముకు మాత్రం జరిగింది అనుకో, కాలు మొత్తం పడిపోతుంది. మెడ దగ్గర నుంచే మొదలుపెట్టింది అనుకో, మొత్తానికి చెయ్యి, కాలు అన్నీ పడిపోతాయి, ఏం పని రాకుండా అవుతుంది. పేషెంట్ బికమ్స్ ఏ వెజిటబుల్. కూరగాయలు ప్రాణం ఉందంటే ఉంది, ఏమైనా కాలు ఆడుతున్నారంటే లేదు, స్పర్శగర్ష ఉందంటే లేదు. ఇప్పుడు మామూలుగా పారాలిసిస్ వస్తే ఒక చేయి కాలు పడిపోయింది అనుకో అమ్మ, ముట్టుకుంటే మనకు తెలుస్తుంది, మూమెంటే ఉండకుండా ఉండదు. సో ఇక్కడ సెన్సరీ నర్వ్స్ ఆర్ యాక్టివ్, బట్ మోటార్ నర్వ్స్ ఆర్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ఎఫెక్టెడ్. ఈ మన న్యూరోపతి ఇలాంటి వెన్నుపూసలు ప్రాబ్లం వచ్చిన కేసెస్లు చాలా వరకు సెన్సరీ మోటార్ రెండు కలిపి ప్రాబ్లం వస్తుంది. అంటే ముట్టుకుంటే కూడా తెలియదు, మూమెంట్ కూడా ఉండదు. అది ఇప్పుడు మనిషికి ఉన్న స్వేచ్ఛ ఏంటమ్మా, ఫ్రీడమ్ ఏంటి, తిరగడం. ఆ తిరగడం లేకుండా చేయడం జరుగుతుంది. ఇది దయచేసి ఆ సిచ్యువేషన్ వరకు పోబాకండి. ఒక్కవేళ మీరు ఆ సిచ్యువేషన్ ఉండే కూడా మేము ఉన్నాము మీతో పాటు. బట్ చాలా వరుస అయిన తర్వాత ఏమవుతుందంటే మీకు కూడా మాకు కూడా చాలా కష్టమే కదా, చాలా ఎక్కువ రోజులు పడుతుంది ట్రీట్మెంట్, మిమ్మల్ని మంచి తీసుకురావడం ఎక్కువ టైం పడుతుంది. బట్ స్టిల్ టైం ఒక్కటే తప్ప మీరు ఆశలు వదలకుండా ఉండండి, మేమున్నాం మీతో పాటు. బాధపడిన హెల్త్ విషయంలో బాధపడిన ప్రతి ఒక్కరికి తోడుగా నీడుగా కేసీసీ హాస్పిటల్ ఉంటుందని నేను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. పేషెంట్ సైడ్ నుంచి అష్యూరెన్స్ ఫ్రమ్ ద డాక్టర్ ఇంకా హాఫ్ ఆఫ్ ద క్యూర్ అయిపోయింది అని ఉంటుంది. సో ఫ్రమ్ యూ అది ఇంకాస్త ఎక్కువే అనిపిస్తుంది చూస్తుంటే. అబ్సల్యూట్లీ. ఎందుకంటే అమ్మ పాపం బాధపడినప్పుడు, ఇప్పుడు మీరు మీ ఏదన్నా ఒక మీకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీకు ఒక ప్రాబ్లం వస్తే సడన్గా మీరు బ్లాంక్ అయిపోతాడు. ఓకే, యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ అట్ దట్ particular scenario your brain doesn't work, so you need a good friend, a mentor, a guide to help you out from the scenario. అంతే కదా.
ఇదే విధంగా పేషెంట్ బాధలు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు ఎక్కడ పోవాలి, ఎలా సాల్వ్ చేయాలని ఆ ఒక కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు పేషెంట్ నీడ్స్ అ గుడ్ డాక్టర్, a good friend, a good mentor to guide them through those bad times and get them back to normalcy. అది చేసేదే కేఎస్ఏసి. మన ఇప్పుడు డాక్టర్ అని నాకు 2 కొమ్ములు ఎక్కువ, నాకు విద్య చాలా అదృష్టంగా అద్భుతంగా అట్లాంటి ఏం లేదు. ఇంకొకటి మన హాస్పిటల్ ఎవరిని భయపడి చేసి నీది చేయలేకపోతే నీకు అది అయిపోతే ఇది అయిపోతుంది అలా ఏం లేదండి. మీకు ఇష్టం ఉండే రండి, మీకు ప్రాబ్లం ఉండే, మీకు సర్జరీ లేకుండా నయం చేయడం మీకు కావాలంటే రండి, లేదా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా మీ జబ్బుని నయం చేయడం కోరుకుంటున్నారా రండి. మన హాస్పిటల్ అంటే మీకు ఇంకొకటి ఎవిడెన్స్ బేస్డ్, అంటే ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు చూపెట్టి మీ జబ్బుని తగ్గించిందని ఆధారంతో మీకు ముందులో ఒక ట్రీట్మెంట్ వైద్య సంప్రదాయం మీరు ఎదురు చూస్తున్నారంటే రండి. సో భయపడాల్సిన అవసరం లేదు, మేమున్నాము మీతో పాటు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.